నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరులో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. గాలివానతో భారీ వర్షాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ తీగలు పలుచోట్ల తెగిపడడంతో విద్యుత్కు అంతరాయం కలిగింది. ఇక ఏటగ్రహారం ఆర్యూబీలోకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్పొరేషన్ సిబ్బంది ఎక్కడికక్కడ పడిపోయిన చెట్లను కట్ చేసి తొలగిస్తున్నారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో మోటార్లు పెట్టి బెయిలౌట్ చేపట్టారు. రోడ్లపై చెట్లు పడిపోయినా డ్రైన్లు పొంగుతున్న కార్పొరేషన్ కాల్ సెంటర్ 0863234510 కు సమాచారం ఇవ్వాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజలకు సూచించారు. రాబోయే 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ సూచనల మేరకు నగరంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. గత రాత్రి కురిసిన వర్షానికి నగరంలో విరిగిన చెట్లను తొలగించడం, హోర్డింగ్స్ ని తొలగించడం, నీరు నిలిచిన ప్రాంతాల్లో బెయిలౌట్ ను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులకు స్పష్టం చేశారు. 3 వంతెన్లు, అరండల్పేట, అమరావతి రోడ్, విద్యానగర్ మెయిన్ రోడ్, మారుతినగర్, కంకరకుంట ఆర్యూబీ తదితర ప్రాంతాల్లో పర్యటించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షం వలన ప్రజలకు ఏ సమస్య తలెత్తకుండా జీఎంసీ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. ప్రజలు కూడా తమ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్యలు చెట్లు విరిగి ట్రాఫిక్ కి అడ్డంగా ఉన్నా వర్షం నీరు నిలిచిన తక్షణమే 104 గాని 105 నంబర్లకు కాల్ చేస్తే సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. విరిగిన చెట్లను తొలగించడానికి ఉద్యానవన సిబ్బందిని అందుబాటులో ఉంచి కాల్ సెంటర్ నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే హాజరు కావాలన్నారు. విద్యుత్ సరఫరా అంతరాయం వలన త్రాగునీటి సరఫరాకి సమస్య లేకుండా ముందస్తుగా జనరేటర్లు ఏర్పాటు చేసుకోవడం, విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఈఈలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎంఓహెచ్ డాక్టర్ అమృతం, ఈఈ సుందరరామిరెడ్డి, డిఈ మధుసూదన్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని నాయుడుపేటలో డ్రైన్లు, రోడ్ల నిర్మాణం పేరుతో కాల్వలు తవ్వేసి కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 4 నెలలుగా తాము ఇబ్బందులు పడుతున్నామని, ఇంకా ఎన్ని రోజులు పనులు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. డ్రైన్ వాటర్ అక్కడే నిలిచిపోవడంతో తాము అనారోగ్యం పాలు కావడంతో పాటు చాలా మంది కాల్వలో పడి గాయాల పాలవుతున్నారని ధ్వజమెత్తారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. ఒక 4 నెలల నుంచి మాకు ఇది రోడ్లు కాలువలు అని చెప్పని అంటున్నారు, కానీ ఏ రోజు కూడా ఇంతవరకు ఒక సగం అన్ని సగంతో వదిలేశారు. ఈ లైన్ చూస్తే ఈ లైన్ అలా ఉంది, ఆ లైన్ చూస్తే ఆ లైన్ అలానే ఉంది, ఈ లైన్ చూస్తే ఈ లైన్ అంతే ఉంది. ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అయ్యింది సీజను. ఆ మురికి చూడండి, నేను అన్నాను కాదంటే ఈ నుంచి ఆ లైన్ చివరి దాకా. రేపు పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, రోగం వస్తే ఎవరండి దానికి రెస్పాన్సిబిలిటీ? మేము ఈ రోడ్లన్నీ పగలగొట్టి ఈ డ్రైనేజీలు అన్నీ మొత్తం కూడా అసలు మనుషులు కూడా పడుతున్నాం కూడా. మేము ఇది ఎప్పుడు బాగు చేస్తారో కూడా తెలియదు. అసలు మనుషులు కూడా పడుతున్నారు, 2-3 పడ్డారు కూడా. డ్రైనేజీ కానీ కాలువలు, సైడ్ కాలువలు అని చెప్పి వర్క్ స్టార్ట్ చేశారు. 2 months అవుతుంది రోడ్లు పగలగొట్టి. ఇంతవరకు ఈ స్టార్ట్ చేసింది ఏం లేదు. అడగ్గా కాలువలు సగం కట్టి ఆపేశారు. డ్రైనేజీ వాటర్ కాలువలు తీసున్నాయి. డ్రైనేజీ వాటర్ మొత్తం ఆ సైడు కుంటలో ఉండి వాసన స్మెల్ వస్తుంది. జనాలు పైకి ఇళ్లలోకి వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉంది. దీని గురించి కమిషనర్ గారు ఏదన్నా ఈ సమస్యను మాకు తీర్చాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. బృందావన గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికగా సారిపల్లి కొండలరావు సారథ్యంలో యువ కళావాహిని ఆధ్వర్యంలో వైకే నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆత్మీయ పురస్కార సభ జరిగింది. అనంతరం డాక్టర్ నరాలశెట్టి రవికుమార్ బృందంచే సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి వారణాసి, కాటిసీను ఘట్టాలను అద్భుతమైన పద్యాలతో నాటకాభిమానులను అలరించాయి. కార్యక్రమాలను లంకా లక్ష్మీనారాయణ, బొప్పన నరసింహారావు, భాగ్య శివశంకర శాస్త్రి, ఎంఏ హమీద్, జి మల్లికార్జునరావు పర్యవేక్షించారు.
అన్యథాత్వం ఎప్పటికేనూ సంభవింపదు కదా. నా కంఠము కత్తిరించుతున్నను అసత్యమాడు నా మనసు. నీ వంటి ముఖమాలు చెప్పవలసిన నీతుల నాయన ఇది. గ్రంథాలయాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చేయడంతో పాటు డిజిటలైజేషన్ చేస్తుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీజనల్ లైబ్రరీలో ఓల్డ్ లైబ్రరీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయానికి అవసరమైన కుర్చీలు, ప్యాడ్లను అందించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన అచ్చమాంబతో పాటు లైబ్రరీలో చదువుకుని ఉన్నత స్థానానికి చేరిన వారు గ్రంథాలయంకు తమ వంతు సాయం అందించారు. ఎమ్మెల్యే నసీర్తో పాటు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట కోటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వంతో పాటు గ్రంథాలయాల అభివృద్ధికి దాతలు తమ వంతు సాయం అందించేందుకు ముందుకు రావడం హర్షణీయమని నసీర్ కోటేశ్వరరావు చెప్పారు. 2 దశాబ్దాల క్రితం ఈ లైబ్రరీలో చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడి తమకు ఇటువంటి స్థానాన్ని కల్పించినటువంటి లైబ్రరీకి తిరిగి సేవ చేయాలనే ఆలోచనతో ఈరోజు ఆనాడు పనిచేసినటువంటి లైబ్రరీగా పనిచేసినటువంటి అచ్చమాంబ గారి ఆలోచనతో పెద్ద ఎత్తున ఈరోజు ఈ లైబ్రరీకి అవసరమైనటువంటి కుర్చీలు కానీ, ప్యాడ్స్ కానీ, వాటర్ ప్యూరిఫైర్ కానీ, మిగతా వస్తువులు కూడా ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. జాతీయ డిజిటల్ లైబ్రరీ పేరుతో కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి స్కీమ్లో భాగంగా పెద్ద ఎత్తున ప్రతి చోట కూడా డిజిటల్ లైబ్రరీస్ని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ఆలోచన చేసుకొని కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్నటువంటి గోనుగుంట కోటేశ్వరరావు గారు, మేము రాబోయేటువంటి రోజుల్లో ఈ లైబ్రరీని మరింత అభివృద్ధి చేస్తూ ఒక డిజిటల్ లైబ్రరీగా స్టేట్లోనే ఒక మంచి లైబ్రరీగా అభివృద్ధి చేయడానికి ఇదే గ్రంథాలయంలో 74లో లైబ్రరీగా చేరి డీడీగా 2009లో రిటైర్ అయ్యి, కానీ ఈ గ్రంథాలయానికి ఇదే ఒకసారి వచ్చిన తర్వాత చూసి వెంటనే నేను పనిచేసిన ఈ గ్రంథాలయంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, చైర్స్ బాగోలేవని చెప్పేసి 2.5 లక్షల రూపాయలు ఖరీదు చేసే కుర్చీలను, అదేవిధంగా ప్యాడ్స్ను ఇవ్వటం అనేది నేను మనస్ఫూర్తిగా పెద్దమ్మగారిని నేను అభినందిస్తున్నాను. ఇలాంటి పెద్దలు సమాజం కోసం ఆలోచించటం అనేది చాలా గొప్ప విషయం. మనము ఎంత సంపాదించింది అనేది కాదు, ఏమి చేశామనేది ముఖ్యం. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని వైద్య ఆరోగ్య శాఖ గుంటూరులో నిర్వహించింది. లాలాపేటలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి చేపట్టిన అవగాహన ర్యాలీని డిఎంఎన్హెచ్ఓ విజయలక్ష్మి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమలు దరిచేరవని డిఎంఎన్హెచ్ఓ అన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించడం వల్ల డెంగ్యూ, మలేరియా జ్వరాల బారిన పడకుండా ఉండొచ్చని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మీరావళి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శ్రావణ్ బాబు, సుబ్బరాయణం, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు డిస్ట్రిక్ట్ చూసుకుంటే డెంగ్యూ కేసులు మనకి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సో కంపారిటివ్లీ పోయిన సంవత్సరం కొంచెం చూసుకుంటే మనము బాగా కంట్రోల్ చేయగలిగాము. సో ఈరోజు ఈ ర్యాలీ ద్వారా ఈ ప్రజల్లోకి ఈ డెంగ్యూ వ్యాధి రాకుండా మనము వాళ్ళలో చైతన్యం కలిగిస్తూ పాంప్లెట్ పంచుతూ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం మన ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ నీటి నిల్వలు ఎటువంటివి లేకుండా చూసుకుంటూ, తర్వాత ఈ కొబ్బరి బొండాలు కానీ నీటి తొట్టెలు అలాంటివన్నీ కూడాను అంటే ఉన్న వాటిలో నీటి నిల్వ లేకుండా చూడుస్తూ ఈ ఫ్రైడే డ్రైడే అన్నది 100% ఆ వెజల్స్ అన్నీ కూడాను ఖాళీ చేయించి 24 అవర్స్ 24 గంటలు డ్రైగా ఉంచి తర్వాత నీళ్లు పట్టుకోవటము, ఇవన్నీ కూడా వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ చెప్తూ మనము వాడిని ఈ డెంగ్యూ వ్యాధి రాకుండా, జ్వరాలు రాకుండా ఈ దోమల బారి నుంచి మనము ప్రజల్లోకి చైతన్యవంతం చేయాలనేసి కోరుకుంటున్నాం. రేపు కూటమి నేతల ఆధ్వర్యంలో జరగనున్న తిరంగా యాత్రను ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. చంద్రమౌళి నగర్లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఏపీఐడీసీ చైర్మన్ డేగర ప్రభాకర్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలహరి, బీజేపీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు, జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, టీడీపీ నాయకులు కంచర్ల శివరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే క్రమంలో భారత సైన్యం
ఆపరేషన్ సింధూర్ ద్వారా చేసిన యుద్ధం మరవలేనిదని అన్నారు. భారత సైన్యానికి దేశ ప్రజలంతా అండగా ఉన్నారని తెలిపేందుకు మోడీ పిలుపు మేరకు శనివారం రోజున తిరంగా యాత్ర చేయనున్నామని వెల్లడించారు. భారతదేశంలో మోడీ నాయకత్వాన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఆర్మీ చేసిన సాహస కృత్యాలు మరవలేనివని, భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు. పార్టీలకు అతీతముగా, మతాలకు అతీతంగా భారతదేశంలో ఒకటే మాట, ఒకటే బాట అంటూ భారత్ మాతాకి జై అంటూ జై జవాన్ అనేటువంటి పరిస్థితితో ఎన్డీఏ కూటమి మీద 17వ తారీఖు నాడు ర్యాలీ తీసుకుంటున్నది. దాని ఎన్డీఏ కూటమిలో ఉండేటువంటి అన్ని పార్టీలు దీనికి సంకేతంగా మద్దతు పలుకుతున్నాయి. ఇది బీజేపీ విజయంతో పాటు ఎన్డీఏ కూటమి విజయం. కూటమి మరి ఎవరైతే భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం పార్టీ, అలానే జనసేన 3 పార్టీలు కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి మన దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు చేసినటువంటి కృషి, అలానే సాయుధ బలగాలు చేసినట్టు కృషి, దేశభక్తి, ఐకమత్యత అంతా కూడా ప్రతి పౌరుడికి తెలియజేసే విధంగా రేపు తిరంగ యాత్ర ఉంటుందని చెప్పేసి దీనికి అందరూ కూడా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీన్ని జయప్రదం చేయాలి. ప్రజలందరూ కూడా ఇది మనకెందుకులే, వాళ్ళేదో పార్టీలు చేస్తున్నాయి అనే భావన వీడి భారతదేశం నా మాతృభూమి అని చదువుకున్నాం. ఆ కాన్సెప్ట్తో మీరందరూ కూడా రోడ్డు మీదకి వస్తే ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. మనం వాళ్ళందరూ కూడా ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం. అందరం యుద్ధం చేయలేం, అందరం వెళ్ళి పోరాడలేం. దానికి చాలా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యవంతులకి మీ వెనక మేమున్నామని భరోసా కల్పిస్తే, పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుయుక్తుల్ని మా యొక్క సైనికులు ఏ విధంగా తిప్పికొట్టారో వాళ్ళకి సంఘీభావంగా భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో, జిల్లాల్లో కూడా ఈ యొక్క తిరంగా యాత్రలు జరపాలని చెప్పి కేంద్ర పార్టీ ఆదేశాల ప్రకారం ఈరోజు రేపు 17వ తారీఖు జరగబోయే తిరంగా ర్యాలీలో మా యొక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి ఉందో ఈ యొక్క 3 పార్టీల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ఈ యొక్క తిరంగా ర్యాలీ. మాజెట్టి పూర్ణచంద్రరావు అనారోగ్య కారణాలతో స్వర్గస్థులైనారు. వారి కుటుంబ సభ్యులు భార్య పుష్పావతి, కుమారులు నారాయణ, జగదీష్, దత్తు వారి తండ్రి నేత్రాలను దానం చేశారు. వారి నేత్రాలను మరో 2 లేదా 6 వరకు చూపు రావాలని మానవతా దృక్పథంతో మానవతా సభ్యులు సదాశివరావు ఆధ్వర్యంలో శంకర్ నేత్రాలయం వారికి నేత్రదానం చేశారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.